ఈరోజు మన 6వ నెంబర్ కౌన్సిలర్ హేమ దేవేందర్ గారు మన ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కానీ మన కౌన్సిలర్ దేవేందర్ గారు ఎప్పుడు పబ్లిక్ మనిషిలాగా ఉండి పబ్లిక్ ఏదో ఒకటి చేయాలి అని మన ముస్లిం సోదరులకు ఈ రోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. అతనికి అన్ని విధాల మంచిగా జరగాలి అని కోరుకుంటూ ముగిస్తాం. ఈరోజు ముందుగా మా హిందూ సోదరులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రంజాన్ పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరము ఈ వార్డులో ముస్లిం సోదరులకు తోఫా నా సొంతంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి మా అధ్యక్షుడు సుదర్శన్ అన్న గారి ఆధ్వర్యంలో మళ్ళా ఇక్కడ మేము ఆయనను పిలుచుకొని వచ్చి మసీద్ దగ్గర ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇంటి దగ్గర ఇచ్చేటోని ఇప్పుడు మసీద్ దగ్గర ఇస్తున్నా. అన్నగారు పిలవంగానే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న మన మున్సిపాలిటీ ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఆయు ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి మంచిగా ఉండాలని, అదేవిధంగా మన పట్టణంలో ఉన్న వ్యక్తులు కూడా అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం మనతో చేయిస్తున్న ప్రజలందరికీ కూడా నా సాయశక్తి ఎంతో కొంత చిన్న సాయం చేయాలని, అది ఎప్పటి నుండో చేస్తున్నా కాబట్టి ఈరోజు ఇక్కడ మస్జిద్ దగ్గర ఇస్తున్నాము. మౌలీ సాబ్ గారు ఫోన్ చేయంగానే స్పందించి ఇక్కడ మస్జిద్ దగ్గర ఇస్తే బాగుంటుందా, ఒక 30-35 మంది వరకు మనం తోఫాలు ఇవ్వడం జరిగింది. ముస్లిమ్స్ మన గరీబులు కాబట్టి వీళ్ళందరికీ మన వంతు సాయము చేసినాం కాబట్టి వాళ్ళకు అందరికి కూడా పేరున అందరు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మున్సిపాలిటీ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, అన్న శంకరన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తన వంతు సాయం కూడా ఇక్కడ చేస్తూ, ఈ రోడ్లు వేయించింది కూడా ఆయనే కాబట్టి మన మసీద్ వరకు కూడా ఆయన సుదర్శన్ అన్న గారు వీళ్ళందరికి సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం కాబట్టి ఆయన కూడా అందరు కూడా ఆయన తరఫున కూడా ఎమ్మెల్యే గారి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ముగిస్తున్నాను. జై